వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీరామ విజయ గ్రంథం పారాయణ పరంగా 29వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 28వ అధ్యాయ పరంగా హనుమంతుల వారు ద్రోణాచలాన్ని తీసుకురావడం, పరాక్షాదుల సంహారం గురించి మరియు ఇంద్రజిత్తు యొక్క ప్రతాపం గురించి అనేక అంశాలను మనం తెలుసుకున్నాం. తదుపరి నాడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. రామకథ పరమ పావనమైనది, అమృతానికన్నా ఎంతో మధురమైనది. దేవతలు సుధారసపానం చేసిన కల్పాంతంలో మరణం తప్పదు. అమృతం నాలుకను తీపి చేస్తుంది, అది చెవులకు కళ్లకు తృప్తి కలిగించలేదు. కానీ రామకథ అలా కాదు, సర్వేంద్రియాలకు తృప్తి కలిగిస్తుంది. సుధారసం సేవిస్తే గర్వం పెరుగుతుంది, కథామృతం గ్రోలితే మదమత్సరాలు నశిస్తాయి. త్రివిధ తాపాల దుఃఖం, త్రివిధ తాపాలు అంటే మనం అనేక మార్లు చెప్పుకున్నాం కదమ్మా గ్రూప్ లో, ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక అన్నమాట. త్రివిధ తాపాల దుఃఖం, కష్టాలు సద్భక్తులకు ఎన్నటికీ కలుగవు. కథామృత శ్రవణం చేయడానికి కారణభూతుడైన రఘురాముని చరణాలకు మ్రోకరిల్లి ముందు కథను కొనసాగిద్దాం. అమృతాన్ని ఇంద్రుడు నిరంతరం సేవిస్తాడు, కాని సర్వలోకాలు రామకథామృతపానం చేస్తాయి. స్వర్గలోకంలో నివసించే వారు కూడా రామకథను శ్రవణం చేయడానికి సదా అభిలషిస్తారు. భక్తజనులంతా రామకథా సుధాపానం చేయండి. తదుపరి అంశం ఇంద్రజిత్తు కాపట్యం. గత అధ్యాయంలో ఇంద్రజిత్తు యుద్ధభూమిలో నిలబడగా వానరులు భల్లూకాలు శిలల వృక్షాల వర్షం కురిపించారు. సేనకు అగ్రభాగంలో ఆంజనేయుడు నిలబడి ఇంద్రజిత్తును చూచాడు. ఇంద్రజిత్తు పరమ దురాత్ముడు. కుటిలమైన మాయాజాలంతో మాయాసీతను సృష్టించి రథంలో కూర్చుండబెట్టుకున్నాడు. అక్కడేమో అప్పుడు అశోకవనంలో సీతాదేవి దగ్గర రావణుడు మాయోపాయంతో ఈ యొక్క రాముల వారి తలని ధనస్సుని తీసుకువెళ్ళి రాముడు సంహరించబడినాడు యుద్ధభూమిలో అని చెప్పి అలా చూపించారు. ఇక్కడేమో ఇట్లా, ఇక్కడేమిటి, ఇంద్రజిత్తు మాయాసీతను సృష్టించి రథంలో కూర్చోండబెట్టుకున్నట్ట. వన్నె పెట్టిన బంగారు వర్ణంతో మోహన రూపంతో సకల వస్త్రాభరణ భూషితయై చంద్రబింబం లాంటి ముఖం సర్వ లక్షణాలతో నిర్మలంగా విరాజిల్లుతున్నందున ఆమె మాయతో సృష్టించబడిందని ఎవ్వరికీ తోచలేదు. మేధావులు కూడా ఆమెను నిజమైన సీత అని నమ్మవలసిందే. ఆ విధంగా మాయా సీతను సృష్టించి ఇంద్రజిత్తు మారుతితో, ఒరే, మీ స్వామి పత్ని జానకిని బాగా చూడు, ఆమె రాముని భార్య. ఈ దేవత త్రేతాయుగంలో మా కులాన్ని నాశనం చేయడానికి జన్మించింది. పంచవటి నుండి అసంఖ్యాకులైన అసురులు నానా బాధలు పడి సంహరించబడుతున్నారు. ప్రహస్తుడు, అతికాయుడు, మహోదరుడు, దేవాంతక నరాంతకులు, కుంభకర్ణాది రాక్షసులందరూ ఈమె వల్లనే మరణించారు. పనస అనుకుని ఉమ్మెత్తకాయను,
ముత్యాలహారమనుకుని సర్పాన్ని, సుందర రత్నమనుకుని నిప్పుగణికను తెచ్చినట్టు మేడుపండు వంటి అతిలోక సౌందర్యవతిని మా రాజు తెచ్చాడు. నక్షత్రం ప్రతిబింబాన్ని నీటిలో చూచి వల వేసినట్టు సీతను లంకకు తెచ్చి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నాడు. కలహకారకురాలు, పాపి అయినటువంటి ఈమె వలన రాక్షస వనమంతా తగులబడిపోయింది. అటువంటి పరమ చండాలురాలైన ఈమెను వ్యర్థంగా ఎందుకుంచుకోవాలి అంటూ కత్తి దూసి ఆ మాయా సీతను వధించినాడు. సీత శిరస్సు ఖండించి మారుతికి చూపించి, ఇహ రాముని అయోధ్యకు వెళ్ళమని చెప్పు అన్నాడు. ఈ విధంగా చెప్పి ఇంద్రజిత్తు వెంటనే నికుంభిలకు వెళ్ళి అక్షయమైన రథం కొరకు అద్భుతమైన యాగం ఆరంభించాడు. జానకి వధ చూసిన ఆంజనేయుడు ఒక్క ఘడియ కాలం నిశ్చేష్టుడై నేలపై మూర్ఛిల్లినాడు. కొంచెం తెప్పరిల్లగానే వెక్కి వెక్కి ఏడుస్తూ, నేను రాఘవునికి ఏం చెప్పేది? సీతను గూర్చిన స్వామి అహోరాత్రులు ఎంతో కష్టపడినాడు. సీత స్వరూపమని వృక్ష పాషాణాలను ఆలింగనం చేసుకున్నాడు. సుగ్రీవుని స్నేహం చేసి వాలిని సంహరించాడు. సీతను వెతికి ఆ వార్తను రఘునాథునికి చెప్పగా ఎంతో ఆనందించాడు. అప్పటి నుండి రాముడు నాకు సీతాశోకహరణుడు అని పేరు కూడా పెట్టినాడు. అట్టి నేను ఈ వార్తను మోసుకొని స్వామి వద్దకు ఎలా వెళ్ళేది? ఇంద్రజిత్తు శరధాటికి పడిపోయినప్పుడు ద్రోణాచలాన్ని తెచ్చి రఘురాముని సంతోషపరిచినందుకు నన్ను ఎంతో ఆదరించాడు. ఆ శ్రమంతా వ్యర్థమైంది. నేను నిజంగా భాగ్యుడిని. ఈ వార్త వింటే రాఘవుడు ఏం చేస్తాడో తోచడం లేదు. నేను ఇంతకు ముందు రఘునాథునితో జనకపుత్రి క్షేమంగా ఉన్నది అని చెప్పి ఉన్నాను. ఇప్పుడు జానకి వధించబడినదన్న వార్త రామచంద్రునికి ఎలా చెప్పేది? ధన సహాయం చేసిన వారి వద్దనే దొంగతనం చేసినట్లు, పెంచి పోషించిన వాని శిరస్సునే ఖండించినట్లు, ఆ జన్మ సుఖం కలిగించిన వారిని దుఃఖ సాగరంలో ముంచినట్లు, మంటల్లో నుండి రక్షించిన వాని తల నరికినట్లు, దప్పిక తీర్చి రక్షించిన వానిని వెంటనే సంహరించినట్లు, మంచి సంభాషణ మధ్యలో దారుణమైన తిట్లను వినిపించినట్లు, నేను రాముని వద్దకు వెళ్ళి ఈ వార్తను ఎలా చెప్పేది అని హనుమంతుడు ఆలోచిస్తూ ఉండగా వేగంగా రఘునాథుడు అక్కడికి వచ్చాడు. హనుమ తల వంచుకుని వెక్కిళ్ళు పెడుతూ భయాందోళితుడైనాడు. అది గమనించి రామలక్ష్మణులు కంగారు పడి, ఏం జరిగింది మారుతి అని ప్రశ్నించినారు. హనుమంతుడు గుండెలు పగిలేలా ఏడుస్తూ జరిగినదంతా విన్నవించాడు. జానకిని యుద్ధ భూమికి తెచ్చి ఇంద్రజిత్తు వధించాడు అనగా సారంగపాణి అయిన ఆ రఘురామునికి దుఃఖం ఆగలేదు. ఆకరుణాంతం అశ్రుధారలు కారసాగాయి. సాయిరాం. రామసేనంతా హాహాకారాలు చేశారు. మంగళరూపుడైన రఘునందనుడు సీత గుణగుణాలు తలుచుకుని దుఃఖించుచుండగా లక్ష్మణుడు రాముని పాదాలపై వ్రాలాడు. అందమైన రూపం కలిగి మూర్తీభవించిన పరబ్రహ్మం వలెయున్న జగద్వంద్యుడైన రాముని చరణకమలాలకు సౌమిత్రి నమస్కరించాడు. బ్రహ్మాండ నాయక, రఘుపతి, మిథ్య అయిన మాయకమైన వాటి గురించి కలతపడనేలా, ఆకారం పొందిన ప్రతిదీ తప్పక నాశనం కావలసినదే. వివేకమనే వజ్రాన్ని తీసుకుని మోహ పర్వతాన్ని చూర్ణం చేయి. సద్గురువు వశిష్ఠుని వద్ద ఇంతకు ముందు మనం నేర్చుకున్న విద్య అదే కదా. నీవు దేవాధిదేవుడవు, పరబ్రహ్మవు, జన్మరహితుడవు, అజేయుడవు, ఆత్మారాముడవు. నీకు మాయను గూర్చి ఆశ్చర్యమెందుకు? మిథ్యామయమంతా బూటకమే కదా. జానకి మరణం పొందినా నిన్ను వదలి ఎక్కడకు పోగలదు? కాంతి లేకుండా దీపం, బంగారం, రత్నం ఉండవు. పార్వతి తిరిగి జన్మించిన ఈశ్వరునే ఎలా భర్తగా పొందినదో అనాదిగా సీతాదేవి మిమ్ములనే భర్తగా పొందడం యథార్థం. నేను ఇప్పుడు పరివారంతో సహా లంకకు వెళ్ళి రావణుని వధించి దేవతలను విడిపించి విభీషణుని పట్టాభిషిక్తుని చేసి వస్తాను అనగా రాముడు అధోవదనుడైనాడు. వానరసేనంతా విచారవదనులై నిస్తేజంగా శ్రీరాముని అవలోకించసాగారు. ఇంతలో విభీషణుని ప్రధానులు ఇరువురు జానకి ఆచూకీ తెలుసుకుని వచ్చారు.
విభీషణుడు సంతోషాంతరంగుడై రామునితో, జగద్వంద్య, చేపపాణి, జానకీదేవి క్షేమంగా ఉన్నది. నేను లంకకు దూతను పంపి సమాచారం తెలుసుకున్నాను. ఇంద్రజిత్తు పరమ కపటి, అందమైన మాయాసీతను సృష్టించి వధించినాడు. హనుమంతుడు కపటం తెలియనివాడు, అంతా నిజమనుకున్నాడు అని నిజాన్ని నివేదించాడు. విభీషణుని మాటలు విని కపిసేనంతా జయ జయధ్వానాలు చేశారు. అందరి ముఖాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. ఆ ఆనందానికి అవధులు లేవు. సాయిరాం. ఉదయాచలంలో సూర్యుడు ఉదయించగానే చీకటి వెంటనే మాయమైనట్లు విభీషణుడు తెచ్చిన వార్త వినగానే వారి దుఃఖం పటాపంచలైంది. హృదయంలో వేదాంత జ్ఞానం కలుగగానే అరిషడ్వర్గాది పరివారంతో సహా అజ్ఞానం పరారైనట్లు, ఇంటి యజమాని మేల్కొనగానే దొంగ పలాయనం చిత్తగించినట్లు, అన్నం లేక అలమటించిన వానికి క్షీరసాగరం ముందు నిలిచినట్లు, సింహగర్జన విని ఏనుగులు ఘీంకరిస్తూ పరుగులు తీసినట్లు, అనాదిగా రోగంతో బాధపడే వానికి వైద్యులు అమృతం అందించినట్లు, దుఃఖం మటుమాయమై రాముని వదనం పున్నమి నాటి చంద్రబింబంలా వెలిగిపోయింది. సాయిరాం. వానరసేనా సాగరమంతా ఆనందంతో ఉప్పొంగిపోయింది. శ్రీరాముడు విభీషణునితో, నీ ఉపకారం తీర్చుకోలేనిది. అనుక్షణం మమ్ములను ప్రాణసఖుని వలె కాపాడుతున్నావు అని మెచ్చుకున్నాడు. విభీషణుడు రాముని చెవిలో, ఇంద్రజిత్తు నికుంభిల మందిరంలో కుటిలమైన హోమం చేస్తున్నాడు. ఆ హోమధూమం ఆకాశానికి ఎగిసింది. ఆ హోమాహుతి నుండే ఈ సువాసనలు వస్తున్నాయి. ఆ హోమగుండం నుండి ప్రకాశవంతమైన రథం ఇప్పటికే సహం బయటకు వచ్చేసింది. గుర్రాలు, సారథి, ధనుర్బాణాలతో వెలువడే ఆ రథం సంపూర్ణ కార్యసిద్ధి కలిగిస్తుంది. ఆ తరువాత ఇంద్రజిత్తును జయించడానికి శక్యం కాదు అని రహస్యంగా తెలియచేశాడు. 4 సార్లు దండెత్తి యుద్ధంలో విజయం సాధించి వెళ్ళాడు. త్వరగా యాగాన్ని విధ్వంసం చేసి దాన్ని నిలిపివేయాలి. రథం పూర్తిగా బయటకు వచ్చిన తరువాత మనం జయింపనలవి కాదు. 14 సంవత్సరాలు నిరాహారిగా ఉండి బ్రహ్మచర్యం పాటించిన వాని చేతిలో ఇంద్రజిత్తు మరణం పొందుతాడని భవిష్యవాణి చెప్పింది అని వివరించినాడు. రాముని సంకేతాన్ని గ్రహించి ధనుర్బాణాలు గైకొని లక్ష్మణుడు ఆయత్తమైనాడు. పసివాడైన తమ్ముని చూచి వాత్సల్యంతో చేపపాణి కౌగలించుకొని చెవిలో మంత్రాన్ని ఉపదేశించాడు. ఏ మంత్రమైనా, ఏ అస్త్రమైనా ఏ ఏ సమయాల్లో ఎలా ప్రయోగించాలో ఆ విధానమంతా రాజీవనేత్రుడు సౌమిత్రికి విశదీకరించాడు. తలపై అభయహస్తముంచి ఇంద్రజిత్తును వధించి విజేయుడవై శుభంగా తిరిగిరా అని ఆశీర్వదించాడు. పరమ బుద్ధిమంతుడు, కళాప్రవీణుడైన రాఘవుడు మారుతి విభీషణులను లక్ష్మణునికి తోడుగా పంపాడు. నలుడు, నీలుడు, జాంబవంతుడు, అంగదుడు, గవయుడు, గవాక్షుడు, వృషభుడు, మైందుడు, పనస, కేసరి, దధిముఖుడు, ద్వివిధుడు మొదలగు వీరులు అనేక మంది అనుసరించారు. అసంఖ్యాకమైన ఆ వానరగణానికి విభీషణుడు దారి చూపాడు. నికుంభిల దుర్గం మహా దుర్భేద్యమైనది. లంకాదుర్గం కంటే కఠినతరమైనది. గజేంద్రునిపై దేవేంద్రునిలా అంగదుని భుజస్కంధాలపై లక్ష్మణుడు అధిరోహించాడు. ముందు మార్గం కఠినమని విభీషణుడు హెచ్చరించాడు. ఇక్కడ నుండి ఎగిరి నికుంభిల దుర్గంలోనికి ప్రవేశించి ఇంద్రజిత్తు చేస్తున్న హోమాన్ని విధ్వంసం చేయాలి. ఆ నికుంభిల దుర్గాన్ని 7 మహాబలశాలురు కాపలా కాస్తుంటారు అని అన్నాడు. వానర వీరులైన ఋషభుడు, గవయుడు, హనుమంతుడు శిలలు, పర్వతాలు చేబూని ఆకాశ మార్గాన నికుంభిలలో ఇంద్రజిత్తు యాగం చేస్తున్న గుహలోనికి ప్రవేశించారు. ఆ యాగాన్ని రక్షిస్తున్న భూతాలను మారుతి చిటికలో కొట్టి తరిమేశాడు. మహాపాపి అయిన ఇంద్రజిత్తు రక్తోదకంతో స్నానం చేసి రక్త వస్త్రాలు ధరించి 7 ప్రేతాలపై వజ్రాసనంలో కూర్చుని ఉన్నాడు. రక్తం బొట్లు బొట్లుగా కారుతుండగా
తలపై ఎర్రని తొడుగు పెట్టుకున్నట్లుగా ఉంది. తదేక దృష్టితో త్వరగా ఆహుతి చేస్తున్నాడు. లెక్కలేనన్ని బ్రాహ్మణుల శిరస్సులు పెద్ద గుట్టగా దాపున పడి ఉన్నాయి. సాయిరాం. మెడలో ఎముకల మాల ధరించి తలకు చనిపోయిన పామును చుట్టుకున్నాడు. బ్రాహ్మణుల దంతాలను పేలాల వలె తాజా రక్తమాంసాలతో సహా హోమంలో వేశాడు. అగ్నిలో నుండి సూర్యుని కంటే తేజస్సు గల రథం వెలువడుతుండగా అభాగ్యునికి దివ్యనిధి పొందబోయే సమయంలో విఘ్నం కలిగినట్టు హనుమంతుడు ఒక పర్వతాన్ని హోమకుండంపై పడేసి సర్వనాశనం చేశాడు. అగ్ని చెల్లాచెదరై నలువైపులా వ్యాపించింది. ఆరాధ్య దేవత వెనుదిరిగిపోగా అగ్ని రథాన్ని తిరిగి తనలో ఇముడ్చుకుంది. గొప్ప అనర్థం వాటిల్లింది. ఇంద్రజిత్తు వీపుపైన వృషభుడు కాలకృత్యాలు తీర్చుకున్నాడు. యజ్ఞపాత్రలు విరగగొట్టి హోమద్రవ్యాలని పారబోసి వానరులంతా వెళ్ళిపోయారు. ఆ రణగొణధ్వనికి శక్రజిత్తు సావధానుడై జరిగిన వైపరీత్యానికి ఎంతో దుఃఖించాడు. నా దేవత ఎంతో క్షోభించి ఉంటుంది. దీన్ని శత్రువులు ఎలా సాధించారో, నా ఆయుర్దాయం ముగిసిపోయే సమయం ఆసన్నమైంది అని అనుకున్నాడు. ఇంద్రజిత్తు కుపితుడై ఒక దివ్యరథాన్ని అధిరోహించి అద్భుతమైన సేనతో నికుంభిల నుండి యుద్ధానికి బయలుదేరి కపిసేన ముందు నిలిచాడు. నక్షత్రాల్లోని చంద్రుని వలె, గ్రహాల మధ్య సూర్యుని వలె, వానర వీరుల మధ్య వెలిగిపోతున్న సౌమిత్రుని చూచి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. పర్వతాలలో మేరు పర్వతం వలె ఉన్న ఇంద్రజిత్తు రథారూఢుడు కాగా రాక్షస సైన్యమంతా వానరసేనతో తలపడింది. రాళ్ళు, చెట్లు, పర్వతాలు గైకొని వానరులు పరుగులు తీశారు. రాక్షస దళాలు వారిని తట్టుకోలేక నేలకూలాయి. శూలం, కత్తి, శక్తి వంటి ఆయుధాలతో అసురులు వానరులను పొడిచి చంపారు. కాని నలుడు, నీలుడు, జాంబవంతుడు, ప్రతాపరుద్రుడైన హనుమంతుడు లాంటి వీరుల ధాటికి ఎంతో మంది అసురులు అసువులు బాసారు. తదుపరి అంశం సౌమిత్రి ఇంద్రజిత్తుల యుద్ధం. అసమానమైన శత్రువుల పరాక్రమం చూచి ఇంద్రజిత్తు మిక్కిలి కోపించినాడు. పైగా హోమాన్ని నాశనం చేశారన్న అక్కసుతో పళ్ళు పటపటా కొరికాడు. దెబ్బతిన్న పాముల, తొండం మెలితిరిగిన ఏనుగుల, ముక్కు మీద దెబ్బ పడ్డ పెద్ద పులిలా, అవమానం పొందిన మహా తపస్విలా, ఆజ్యం పోసిన అగ్నిలా ఇంద్రజిత్తు క్షోభిల్లి వేగంగా రథాన్ని ముందుకు నడిపాడు. ఏనుగును చూచిన మృగరాజుల ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుడు సింహనాదం చేసి వింటిని సంధించి ఒక దివ్య బాణాన్ని వేసి మెరుపులా ముందు పురికాడు. దేవతలు కౌతుకంగా వజ్రాల రాశి వంటి సౌమిత్రిని పరికించసాగారు. సౌమిత్రికే శుభం కలగాలని దేవతలంతా ఆశిస్తున్నారు. ఇంద్రజిత్తు సౌమిత్రితో, నీవు నాతో యుద్ధం చేయాలనుకోవడం లేడి పులిపై, కీటకం గరుడునిపై, ఆవుదూడ ఏనుగుపై, పిపీలకం కనకాచలంపై, సాలీడు భూమిపై, తేలుకొండతో నిప్పుపై, మిణుగురు పురుగు సూర్యునిపై, ఈగ భూగోళంపై, చిమట బడబానలంపై తలపడినట్లుంటుంది. నీవు నాతో యుద్ధం చేయడానికి రావటం అలా ఉంటుంది. ఓ నరుడా, యుద్ధంలో నా బాణానికి ఎదురు నిలవగల వీరుడు లేడు అన్నాడు. సమాధానంగా లక్ష్మణుడు, నీ దృష్టికి నేను చిన్నగా కనపడవచ్చు. నివురుగప్పిన నిప్పు కూడా క్షణంలో అడవిని కాల్చివేస్తుంది. చూపు కందని సింగం కూడా గజరాజును వణికించి వేస్తుంది. వజ్రం చేతిలో ఇముడేంత చిన్నదైన పర్వతాలను సైతం చూర్ణం చేయగలదు. వామనుడు పొట్టివాడైనా తన పాదాన్ని ముల్లోకాలకు ప్రసరింపచేస్తాడు. అగస్త్యుడు పొట్టివాడైనా సాగరాన్ని ఔపోసన పట్టాడు. సూర్యుడు చూడటానికి చిన్నగా ఉన్న భూమికంతా వెలుగునిస్తాడు. నరశ్రేష్ఠుడైన రాఘవుని దాసుడిని నేను. ఈ రోజు యుద్ధంలో నేను నిన్ను బాణాలతో ముక్కలు ముక్కలు చేస్తాను అన్నాడు. వారి మనోరథం ఎప్పుడు ఈడేరుతుందా అని ఇంద్రాది దేవతలు ఆతృతగా ఆకాశం నుండి తిలకించసాగారు. ఆ మాటలు విని
ఇంద్రజిత్తు కుపితుడై మేఘనాథ మెరుపులాంటి ఒక సైన్యం దివ్య మృత్యు బాణాన్ని స్వరూపం రామానుజునిపై వేశాడు. శ్రీరామదూతం సద్వివేకం శిరసా వల్ల నమామి. జ్ఞాని క్రోధాన్ని ముక్కలు చేసినట్టు రక్షేంద్రజిద్యుద్ధ సౌమిత్రి ఆ లక్ష్మణాతూరంగం బాణాన్ని ఖండించాడు. శ్రీరామదూతం ఇది చూచి శిరసా ఇంద్రజిత్తు నమామి. అమిత క్రుద్ధుడై శ్రీరామదూతం బాణవర్షం శిరసా కురిపించాడు. నమామి. సుమిత్రాసుతుడు రామయ్య ఒకే దూతం బాణంతో మనసా స్మరామి. వాటినన్నింటినీ పిండి చేశాడు. శ్రీరామదూతం శిరసా సూర్యుడుదయించగానే నమామి. ఆకాశంలో రామయ్య నక్షత్రాలు దూతం మనసా లుప్తమైనట్లు, స్మరామి. సుడిగాలి వీచగానే మేఘాలు మేఘనాథ చెల్లాచెదురైనట్లు, సైన్యం మృత్యు ఆంతర్యంలో స్వరూపం బోధ కలుగగానే అనేక శ్రీరామదూతం శిరసా పాతకాలు నమామి. నశించినట్లు, అనేకమైన సంసార రక్షేంద్రజిద్యుద్ధ దుఃఖాలను ఆత్మజ్ఞానం లక్ష్మణాతూరంగం హరించినట్లు శ్రీరామదూతం ఇంద్రజిత్తు వేసిన శిరసా నమామి. బాణాలన్నింటినీ లక్ష్మణుడు శ్రీరామదూతం శిరసా అవలీలగా నమామి. ఛేదించాడు. రామయ్య సౌమిత్రి ఒక దూతం బాణం మనసా వేయగా స్మరామి. దాని నుండి అనేక బాణాలు శ్రీరామదూతం ఉద్భవించాయి. శిరసా ఒకే నమామి. ఒక పుత్రుడున్న రామయ్య వాడికి దూతం అపారమైన మనసా సంతానం స్మరామి. కలిగినట్లు, నూనె బొట్టు చేతిలో మేఘనాథ పడగానే సైన్యం నలువైపులకు మృత్యు స్వరూపం వ్యాపించినట్లు, సత్పురుషునికి శ్రీరామదూతం శిరసా దానమిస్తే కీర్తి నమామి. సర్వత్రా వ్యాపించినట్లు, రక్షేంద్రజిద్యుద్ధ కులవంతునకు ఉపకారం చేస్తే లక్ష్మణాతూరంగం చెప్పకనే యశస్సు శ్రీరామదూతం శిరసా పెంపొందినట్టు, నమామి. ఒక్క బాణం శ్రీరామదూతం వదలగానే అది శిరసా నలువైపులా నమామి. వ్యాపించింది. రామయ్య గురి దూతం చూచి మనసా సౌమిత్రి 1,00,000 స్మరామి. బాణాలు వదిలాడు. శ్రీరామదూతం కాని శిరసా ఇంద్రజిత్తు నమామి. చిటికలో వాటిని ముక్కలు రామయ్య చేసి మూల దూతం వేశాడు. మనసా స్మరామి. లక్ష్మణుని పరాక్రమం చూచి ఇంద్రజిత్తు మెచ్చుకోలుగా మేఘనాథ తల సైన్యం పంకించాడు. మృత్యు స్వరూపం రణధీరుడెప్పుడు తన స్థానం శ్రీరామదూతం తప్పడు. శిరసా ఈతడు నమామి. నైపుణ్యం గల యోధుడు. తదుపరి రక్షేంద్రజిద్యుద్ధ ఇంద్రజిత్తు మంత్రం జపించి లక్ష్మణాతూరంగం వారుణాస్త్రం శ్రీరామదూతం సంధించాడు. శిరసా దాంతో నమామి. ఏనుగు తొండం వంటి శ్రీరామదూతం ధారతో శిరసా మేఘాలు నమామి. వర్షించగా రామయ్య దూతం సంపూర్ణంగా మనసా వైరాగ్యం స్మరామి. కలుగగానే సంసార శ్రీరామదూతం దుఃఖమంతా శిరసా నమామి. పటాపంచలైనట్టు రామయ్య లక్ష్మణుని దూతం మనసా వాయవ్యాస్త్రానికి స్మరామి. మేఘాలతో పాటు ప్రచండమైన మేఘనాథ ఇంద్రజిత్తు సేన సైన్యం కూడా మృత్యు స్వరూపం చెల్లాచెదరయింది. శ్రీరామదూతం ఇంద్రజిత్తు ఒక శిరసా మహాపర్వతాన్ని నమామి. గాలికి అడ్డం పెట్టగా సౌమిత్రి రక్షేంద్రజిద్యుద్ధ వజ్రాస్త్రంతో ఆ లక్ష్మణాతూరంగం పర్వతాన్ని ఛేదించాడు. శ్రీరామదూతం మంచి చెడు శిరసా వివేచన నమామి. తరువాత శ్రీరామదూతం కామక్రోధాలు శిరసా మాయమైనట్లు నమామి. పర్వతం రామయ్య పిండి దూతం అయిపోయింది. మనసా తదుపరి స్మరామి. ఇంద్రజిత్తు బడబానలాస్త్రం శ్రీరామదూతం వేయగా శిరసా సౌమిత్రి నమామి. సాగరాస్త్రంతో రామయ్య దూతం ఖండించినాడు. మనసా అగాధమైన స్మరామి. సాగరాన్ని చూచి ఇంద్రజిత్తు మేఘనాథ అగస్త్య మంత్రం సైన్యం మృత్యు జపించాడు. స్వరూపం క్షణంలో సముద్రం శ్రీరామదూతం ఇంకిపోయింది. శిరసా ఇంద్రజిత్తు నమామి. పాపాస్త్రం వేయగా లక్ష్మణుడు రక్షేంద్రజిద్యుద్ధ నామాస్త్రం సంధించాడు. లక్ష్మణాతూరంగం శక్రారి శ్రీరామదూతం మహేశ్వరాస్త్రం శిరసా ప్రయోగించగా నమామి. లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం శ్రీరామదూతం జపించాడు. శిరసా నమామి. బ్రహ్మాస్త్రం రామయ్య దూతం మహేశ్వరాస్త్రాన్ని మనసా పూర్తిగా స్మరామి. కబళించి వేసింది. ఆ శ్రీరామదూతం ఉభయుల శిరసా కౌశలాన్ని నమామి. జాంబవంతుడు రామయ్య హనుమంతుడు దూతం మనసా ప్రశంసార్థకంగా స్మరామి. గమనించసాగారు. మేఘనాథ సైన్యం మృత్యు ఇంద్రజిత్తు స్వరూపం విపరీతమైన కోపంతో శ్రీరామదూతం మెరుపుల్లాంటి శిరసా 5 బాణాలు నమామి. ఆకరుణాంతం సారించి వదలగా రక్షేంద్రజిద్యుద్ధ అవి నేరుగా లక్ష్మణాతూరంగం సౌమిత్రి గుండెల్లో శ్రీరామదూతం గుచ్చుకున్నాయి. శిరసా మేరు నమామి. మందరాలనే పొడి చేయగల శ్రీరామదూతం కఠోరమైన శిరసా 5 బాణాలు నమామి. కలిగించిన రామయ్య బాధను దూతం మనసా ఆదిశేషుని స్మరామి. అవతారమైన లక్ష్మణుడు సహించి శ్రీరామదూతం వెంటనే శిరసా 9 నమామి. బాణాలు వేయగా రామయ్య ఇంద్రజిత్తు దూతం కపాలంలో మనసా గుచ్చుకున్నాయి. స్మరామి. ఇంద్రజిత్తు ప్రచండమైన వీరుడు. మేఘనాథ సైన్యం మృత్యు లక్ష్మణుడేమో బాల్యం స్వరూపం తీరనివాడు. శ్రీరామదూతం విభీషణుడు శిరసా స్నేహపూర్వకంగా నమామి. గద తీసుకుని ముందుకు వచ్చాడు. రక్షేంద్రజిద్యుద్ధ గదను త్రిప్పి ఇంద్రజిత్తు లక్ష్మణాతూరంగం పైన వేశాడు. దాన్ని శ్రీరామదూతం బాణంతో శిరసా ఖండించి నమామి. ఇంద్రజిత్తు విభీషణునిపై శ్రీరామదూతం 5 శిరసా బాణాలు వేశాడు. నమామి. అవి రామయ్య అవి దూతం మనసా విభీషణుని గుండెలో స్మరామి. చొరపడినాయి. ఇది శ్రీరామదూతం గమనించి శిరసా జాంబవంతుడు నమామి. కాలుని వలె రామయ్య పరిగెత్తుకుని వచ్చి దూతం మనసా పర్వతంపై స్మరామి. వజ్రం పడినట్లు ఇంద్రజిత్తుపై పడి మేఘనాథ అరచేతితో సైన్యం మృత్యు చరచగా స్వరూపం అశ్వాలతో సహా రథం శ్రీరామదూతం శిరసా చూర్ణమైంది. నమామి. మేఘనాథుడు విరథుడై నేలపై నిలబడి రక్షేంద్రజిద్యుద్ధ యుద్ధం చేయసాగాడు. లక్ష్మణాతూరంగం వెంటనే హనుమంతుడు శ్రీరామదూతం శిరసా విశాలమైన నమామి. పర్వతాన్ని ఇంద్రజిత్తుపై వేశాడు. శ్రీరామదూతం శిరసా నలుడు, నీలుడు, నమామి. వృషభుడు, రామయ్య అంగదుడు, దూతం శరభుడు, మనసా గవయుడు, స్మరామి. గవాక్షుడు, కుముదుడు, శ్రీరామదూతం కేసరి, శిరసా నమామి. పావకలోచనుడు, రామయ్య మైందుడు దూతం ఒక్కసారిగా మనసా స్మరామి. శిలాపర్వతాలు గైకొని శక్రారిపై బలంగా మేఘనాథ సైన్యం వేశారు. మృత్యు ఆ స్వరూపం యుద్ధాన్నంతా కుతూహలంగా శ్రీరామదూతం దేవతలు శిరసా ఆకాశం నమామి. నుండి అవలోకించసాగారు. రక్షేంద్రజిద్యుద్ధ ఇంద్రజిత్తు అతి లక్ష్మణాతూరంగం చతురుడు, గొప్ప శ్రీరామదూతం పరాక్రమవంతుడు, శిరసా రణ నమామి. కోవిదుడు. చిటికలో శ్రీరామదూతం బాణవర్షం శిరసా కురిపించి నమామి. పర్వతాలను రామయ్య పిండి దూతం చేశాడు. మనసా వెంటనే స్మరామి. ఇంద్రజిత్తు మేఘాల చాటుకు శ్రీరామదూతం వెళ్లి శిరసా అక్కడి నమామి. నుండి రామయ్య దూతం వానరసేనపై మనసా శరవర్షం స్మరామి. కురిపించాడు.
సౌమిత్రికి సరి అయిన స్థానం మేఘనాథ కల్పించడం సైన్య కోసం మృత్యు హనుమంతుడు స్వరూపం భుజాలపై సౌమిత్రిని శ్రీరామదూతం ఎక్కించుకుని శిరసా వెంటనే నమామి. ఆకాశానికి ఎగిరాడు. రక్షేంద్రజిద్యుద్ధ 12 గ్రామాల ఎత్తున లక్ష్మణతూర్యంగం ఇంద్రజిత్తు, 100 శ్రీరామదూతం యోజనాల శిరసా పైన నమామి. హనుమంతుడు నిలబడి శ్రీరామదూతం అద్భుతమైన శిరసా యుద్ధం నమామి. చేశారు. తదుపరి రామయ్య ఇంద్రజిత్తు దూతం నేలపై మనసా దిగగా స్మరామి. లక్ష్మణుడు కూడా దిగినాడు. శ్రీరామదూతం తదుపరి శిరసా అంశం నమామి. ఇంద్రజిత్తు వధ. రామయ్య దూతం సమస్త మనసా దేవతలు, స్మరామి. ఋషిగణాలు లక్ష్మణునికి శుభం కలగాలని, మేఘనాథ సైన్య యుద్ధంలో మృత్యు విజయం స్వరూపం సిద్ధించాలని శ్రీరామదూతం ఆకాంక్షించారు. శిరసా వెనుక నుండి నమామి. వానరసేనంతా ఆవేశంగా రక్షేంద్రజిద్యుద్ధ గర్జిస్తూ చుట్టూ లక్ష్మణతూరంగం చక్రాకారంలో శ్రీరామదూతం నిలబడినారు. శిరసా ఇద్దరు నమామి. అసహాయ సూరులై శ్రీరామదూతం ఆకాశం శిరసా దద్దరిల్లేటట్లు నమామి. సింహనాదం రామయ్య దూతం చేయగలరు. మనసా స్మరామి. మహావేశంతో బ్రహ్మాండాన్ని శ్రీరామదూతం మృంగివేయగల శిరసా సమర్థులు. నమామి. ఇరువురి శరీరాల్లో రామయ్య బాణాలు దూతం మనసా గుచ్చుకున్నాయి. స్మరామి. నెమలి పురువిప్పినట్లు, మేఘనాథ పర్వతంపై గడ్డి సైన్య మృత్యు మొలిచినట్లు స్వరూపం వారి శరీరాలపై శ్రీరామదూతం బాణాలు శిరసా కనపడుతున్నాయి. నమామి. తదుపరి సౌమిత్రి తూణీరం రక్షేంద్రజిద్యుద్ధ నుండి ఒక దివ్యాస్త్రాన్ని లక్ష్మణతూరంగం తీశాడు. ఆ శ్రీరామదూతం బాణముఖం శిరసా ముక్కంటి మూడో నమామి. నేత్రం నుండి వెలువడిన అగ్నిలా, శ్రీరామదూతం శిరసా మధ్యాహ్నం నమామి. మండే సూర్యునిలా రామయ్య దూతం వెలిగిపోతున్నది. మనసా దాని స్మరామి. నుండి భూమిపైకి వెలువడిన శ్రీరామదూతం శిరసా ప్రకాశమైన నమామి. కిరణాలను రామయ్య దూతం లెక్కింపనెవ్వరికి మనసా సాధ్యం స్మరామి. కాదు. దాని నుండి భూమిపైకి వెలువడిన మేఘనాథ సైన్య మృత్యు ప్రకాశమైనటువంటి స్వరూపం కిరణాలను శ్రీరామదూతం లెక్కింపనెవ్వరికి శిరసా సాధ్యం కాదు. నమామి. ఆ అస్త్రం రామనామ రక్షేంద్రజిద్యుద్ధ ముద్రాంకితమై లక్ష్మణతూరంగం దేదీప్యమానంగా శ్రీరామదూతం ప్రకాశిస్తూ శిరసా లక్ష్మణుని నమామి. మనోరథాన్ని తప్పక పూర్తి శ్రీరామదూతం చేస్తుంది. శిరసా ఆ నమామి. బాణాన్ని రామయ్య ధనస్సుపై దూతం ఎక్కుపెట్టి మనసా స్మరామి. ఆకర్ణాంతం సారించి శ్రీరామదూతం శిరసా పూర్ణ బ్రహ్మ, నమామి. సనాతనుడు, రామయ్య దూతం మనసా మాయాతీతుడు, స్మరామి. శుద్ధ చైతన్యమూర్తి, సూర్యవంశజుడు మేఘనాథ అయిన సైన్య రఘునందనుడు మృత్యు స్వరూపం నిజమైనట్లయితే శ్రీరామదూతం నేను 12 శిరసా సంవత్సరాలు నమామి. నిరాహారంగా బ్రహ్మచర్యం రక్షేంద్రజిద్యుద్ధ పాటించిన వాడినైతే, లక్ష్మణతూరంగం త్రికరణ శుద్ధిగా శ్రీరామదూతం రామోపాసన శిరసా నమామి. చేసినట్లయితే, మంగళకారిణి శ్రీరామదూతం జగన్మాత శిరసా సీతాదేవి నమామి. నిజంగా రామయ్య పతివ్రత దూతం అయితే, మనసా హనుమంతుడు స్మరామి. నిజంగా శ్రీరామదూతం రామదాసుడైతే, శిరసా నమామి. శివకంఠంలోని హాలాహలం రామయ్య దూతం రామనామంతో మనసా స్మరామి. సంపూర్ణంగా శమించినట్లయితే, ఈ బాణం మేఘనాథ సైన్య ఇంద్రజిత్తు మృత్యు శిరస్సును స్వరూపం ఖండించుగాక అని శ్రీరామదూతం సంకల్పించి శిరసా నమామి. ఇంద్రజిత్తు కంఠానికి గురిపెట్టి బాణం రక్షేంద్రజిద్యుద్ధ వదిలాడు. ఆకాశ లక్ష్మణతూరంగం మార్గాన వస్తున్న ఆ శ్రీరామదూతం తీవ్రమైన శిరసా బాణాన్ని నమామి. చూచి శక్రారి నిర్వాణ శ్రీరామదూతం బాణం శిరసా వదిలాడు. నమామి. కాని ఇంతలో రామయ్య యముని దూతం వలె ఆ మనసా బాణం స్మరామి. ఇంద్రజిత్తు కంఠం, భుజాలు శ్రీరామదూతం ఛేదించి శిరసా నమామి. ఆకాశ మార్గాన రామయ్య ఎగిరిపోయింది. దూతం రైతు మనసా కొడవలితో స్మరామి. పంటను అవలీలగా కోసినట్లు ఆ మేఘనాథ బాణం సైన్య త్రుటిలో మృత్యు శిరస్సును స్వరూపం భుజాల సహితంగా శ్రీరామదూతం తీసుకుని వెళ్ళింది. శిరసా నమామి. ఆశ్చర్యంగా భుజాలు ఎగిరి లంకలో రక్షేంద్రజిద్యుద్ధ పడినాయి. శిరస్సు లక్ష్మణతూరంగం క్రిందకి దిగుతూ కందకంలో శ్రీరామదూతం పడబోయింది. శిరసా నమామి. వృషభుడు పరుగున వెళ్లి ఆ శ్రీరామదూతం శిరస్సును శిరసా పట్టుకున్నాడు. నమామి. అందరూ రామయ్య జయ దూతం జయధ్వానాలు మనసా చెయ్యగా స్మరామి. దేవతలు పుష్పవర్షం శ్రీరామదూతం కురిపించినారు. శిరసా నమామి. రామయ్య ఇంద్ర దూతం ఇంద్రుడు మనసా ఎంతో స్మరామి. సంతోషించాడు. నేడు నా భాగ్యం మేఘనాథ పండింది. సైన్య మృత్యు సౌమిత్రి దయ వల్ల స్వరూపం నేను నిజంగా శ్రీరామదూతం దిక్కులు శిరసా చూడగలుగుతున్నాను. నమామి. దుందుభి మరణిస్తే ఋషులంతా రక్షేంద్రజిద్యుద్ధ ఆనందించినట్లు ఇంద్రజిత్తు లక్ష్మణతూరంగం మరణానికి ఇంద్రుని శ్రీరామదూతం ఆనందం శిరసా ఆకాశ నమామి. పంచులు దాటిపోయింది. శ్రీరామదూతం లక్ష్మణునిపై శిరసా ఇంద్రుడు నమామి. అనేకసార్లు రామయ్య పూల దూతం వర్షం మనసా కురిపించినాడు. స్మరామి. ఇంద్రుని ముఖబింబం శ్రీరామదూతం నిష్కళంకంగా శిరసా నమామి. క్షయరహితంగా రామయ్య వెలిగిపోయింది. దూతం మనసా స్మరామి. ఇంద్రజిత్తు నేల రాలగానే రాక్షస మేఘనాథ సైన్యమంతా సైన్య మృత్యు దీనవదనులై స్వరూపం ఇంద్రియాలన్నీ నిస్తేజం శ్రీరామదూతం కాగా శిరసా నమామి. జీవచ్ఛవాల్లా తయారైంది. దీపం రక్షేంద్రజిద్యుద్ధ మారగానే కాంతి లక్ష్మణతూరంగం నశించినట్లు, చంద్రుడు శ్రీరామదూతం అస్తమించగానే శిరసా వెన్నెల నమామి. మాయమైనట్లు, పాట శ్రీరామదూతం ఆగగానే శిరసా స్వరాలన్నీ నమామి. రామయ్య ఆగిపోయినట్లు, దూతం మనసా ఇంద్రజిత్తు స్మరామి. పడిపోగానే సేనంతా శ్రీరామదూతం వీగిపోయింది. సంపూర్ణంగా విజయం సాధించి లక్ష్మణుడు వెనుదిరిగాడు. అనేకసార్లు విభీషణుడు లక్ష్మణుని శ్లాఘించినాడు. హనుమంతుని భుజస్కంధాలపై కూర్చున్న సౌమిత్రికి శరాఘాతం వలన కలిగిన నొప్పులు శరీరాన్ని బాధించసాగాయి. అందరూ త్రికూట పర్వతం వైపుకు నడవసాగారు. దారిలో కలిసిన వానరగణాలందరికీ విభీషణుడు జరిగినదంతా వివరించినాడు. విశాలమైన ఇంద్రజిత్తు శిరస్సును పట్టుకుని వస్తున్న ఋషభుడు రఘువీరుని దృష్టి శిరస్సుపై పడాలని
తన వద్దనే ఉంచుకున్నాడు. ఇదిలా ఉండగా త్రికూట పర్వతంలో ఎవరినైతే పరమేశ్వరుడు నిరంతరం ధ్యానిస్తాడో ఆ రాముడు సౌమిత్రిని గూర్చి చింతాక్రాంతుడైనాడు. రఘురాముడు సుగ్రీవునితో, లక్ష్మణుడు నికుంభిలకు వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో మనకు ఎటువంటి వార్త అందలేదు. ఇంద్రజిత్తుతో యుద్ధం కష్టతరమైనది. మమ్మల్ని నాగపాశంతో బంధించాడు గదా. శరవృష్టి కురిపించి సేననంతా సంపూర్ణంగా తుదముట్టించాడు గదా. ఇంద్రజిత్తు నిపుణుడైన యోద్ధ, సౌమిత్రి బాల్యదశలో ఉన్నాడు అంటూ అయోధ్యాధీశుడు కళ్ళనీరు నింపుకున్నాడు. సుగ్రీవుడు రఘుపతితో, మీరు మనస్సులో ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. ఇంద్రజిత్తును వధించి సౌమిత్రి త్వరగా ఇక్కడికి వస్తాడు అన్నాడు. ఈ విధంగా ఆలోచిస్తున్నంతలో ఒక వానరుడు పరుగున వచ్చి సౌమిత్రి ఇంద్రజిత్తుని వధించాడన్న వార్త తీసుకురాగా రఘువీరుడు ఎంతో ఆనందించాడు. సుగ్రీవుడు పరుగున ఎదురు వెళ్లి బాలసూర్యుని వలె వెలుగుతున్న సౌమిత్రిని హనుమంతుని భుజాలపై నుండి క్రిందకు దించి సుగ్రీవుడు, విభీషణుడు చెరొక చెయ్యి పట్టుకుని నడిపించినారు. శరీరంలో బాణాల వల కలిగిన బాధ ఎక్కువ కాగా లక్ష్మణుడు మెల్లగా నడిచి రఘునందనునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వృత్రుని వధించిన ఇంద్రుని బృహస్పతి ఆలింగనం చేసుకున్నట్లు రాజీవనేత్రుడు లక్ష్మణుని ప్రేమతో కౌగలించుకున్నాడు. శ్రీరాముడు లక్ష్మణునితో, ఇంద్రజిత్తుని వధించడంతో నీ పరాక్రమం బ్రహ్మాండమంతా నిండిపోయింది. ఇంద్రజిత్తును గెలవడం ఎవ్వరితరం కాదు. నీవు యుద్ధంలో అతనిని సంహరించి దేవేంద్రునితో సహా దేవతలను ఆనందమయం చేశావు అంటూ అతని తలపై తన వరదహస్తాన్ని ఉంచాడు. దాంతో సౌమిత్రి శరీర రుగ్మతంతా నశించిపోయి ఆనందభరితుడైనాడు. విభీషణుడు, జాంబవంతుడు మొదలైన వారినందరినీ కలిసి రఘువీరుడు వాళ్లను రత్నాల్లాంటి మాటలతో గౌరవించాడు. వారి బల పరాక్రమాలు ధన్యమైనవి. శత్రువు శిరస్సు ముందు ఉంచి వృషభుడు నమస్కరించాడు. సీతానాథుడు దానిని గమనించి, వృషభ, నీ జన్మ ధన్యమైంది. ఈ శిరస్సును ప్రతిదినం ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ జాగ్రత్తగా ఉంచి తిరిగి అడిగినప్పుడు దానిని తీసుకొనిరా అన్నాడు. వైద్యుడు, ప్రతాపసూరుడైన సుషేణునితో రఘువీరుడు, బాణాలు గుచ్చుకుని బాధపడుతున్న సౌమిత్రికి నీవు ఉపచారాలు చెయ్యి అన్నాడు. సుషేణుడు ఔషధాలిచ్చి లక్ష్మణుని దివ్యదేహుని గావించినాడు. తదుపరి విభీషణుడు యుద్ధం ఏ విధంగా జరిగిందో వివరించినాడు. వీరులిద్దరి పరాక్రమం విని మేఘశ్యాముడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇంద్రజిత్తు పరాక్రమం ధన్యమైనది. అతని బల పరాక్రమాలకు అంతులేదు. దేవతలనంతా దీనుల చేసి బందీగావించాడు. తరువాత సులోచన రాజీవనయనుని వద్దకు శిరస్సు అడగడానికి వచ్చిన మధుర కథ వింటే ఎంతో ఆనందం కలుగుతుంది. సులోచన అంటే ఇంద్రజిత్తు భార్య అన్నమాట. ఆ శిరస్సు అడగటానికని వస్తారు, రేపొస్తారు. రామ విజయ గ్రంథం ప్రచండమైనది. దానిలో యుద్ధకాండ రసభరితమైనది. వింటే కోరికలన్నీ తీరిపోతాయి. ఇతరములపై ప్రీతి కలగదు. బ్రహ్మానంద, శ్రీరామ, జగద్వంద్య, పూర్ణ బ్రహ్మ, శ్రీధర వరద, అనామ, పూర్ణకామ, అభంగ, స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడినది. చతురులైన భక్తులు సదా శ్రవణం చేస్తారు. శ్రీరామచంద్రార్పణమస్తు. 29వ అధ్యాయం మధురం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శ్రీమాత్రే నమః.